రాజ్ కందుకూరి గారు మీరు ఎలా చూస్తున్నారు సార్ గత 4 రోజులుగా జరిగిన పరిణామాలు? అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అన్న ఒక చర్చకు దారితీయటం, అలాగే ఒక నలుగురు చేతుల్లోనే మొత్తం థియేటర్లు, ఆ థియేటర్లకు సంబంధించిన వ్యవహారం అంతా ముడిపడి ఉందన్న ఆరోపణలు గుప్పమంటాం. ఇందులో ఒక 2 నిర్మాతలు రెస్పాండ్ అయ్యారు. అందులో అల్లు అరవింద్ అయితే ఆ నలుగురిలో నేను లేను, గతంలో ఉన్నట్టుగా లేను, నన్ను కలపొద్దు అని అనటం. వీటిపై మీ స్పందన ఏంటి? ఒక్కటి జరిగింది మీరు అన్నట్టు. ఇప్పుడు అరవింద్ గారు అయితే నేను అందులో లేను, నాకు తెలంగాణలో ఓన్లీ AAA తప్పితే నాకేం థియేటర్ లేదు. ఆంధ్రాలో ఒక లెస్ దాన్ 15 థియేటర్స్ మొత్తం మీద, అవుట్ ఆఫ్ 1400 థియేటర్స్ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో నాకు 15 కన్నా తక్కువ ఉన్నాయని ఆయన అన్నారు, విచ్ ఈస్ నెగ్లిజిబుల్ నెంబర్. అలాగే మరి అట్ ది సేమ్ టైం దిల్ రాజు గారు నాకు ఇక్కడ తెలంగాణలో 30 ఉన్నాయి అవుట్ ఆఫ్ 370, ఆంధ్రాలో 20 ఉన్నాయి, నా నెంబర్ చాలా నెగ్లిజిబుల్ అని ఆయన అన్నారు. మరి రెస్ట్ ఆఫ్ ఇట్ ఎవరండి? ఇంకొక విషయం, వాళ్ళిద్దరు ఇంత క్లియర్ గా చెప్పినప్పుడు ఏదైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్, ఎవరైతే ఈ న్యూస్ బయటకు వచ్చింది, ఎప్పుడైతే ఇవాళ థియేటర్ల బంద్ లేకపోతే June 1 నుంచి క్లోజ్, ఏదైతే రూమర్ కావచ్చు, ఇలా న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో, ఇలాంటిది వచ్చినప్పుడు ఆ న్యూస్ బయటకు వచ్చినటువంటి 1 hour లోపల కనుక అందరు రెస్పాండ్ అయిపోయి ఉంటే ఆయన హర్ట్ అయి ఉండేవారు కదా 100%. అది మాత్రం అది చాలా శోచనీయం, అది జరగకుండా ఉండాల్సింది. ప్యూర్లీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తప్పితే నేను దాన్ని వేరే విధంగా చూడట్లేదు. ఎవరు కూడా థియేటర్ని క్లోజ్ చేయాలని ఇంటెన్షన్ ఉండదండి. అయితే డిమాండ్ రావడం అనే మాట, ఏదైతే షేర్ కావాలో మాకు షేరింగ్ బేసిస్ చేద్దాం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ ఆంధ్రాలో వచ్చిన మాట నిజం. ఇందాక అనురాగ్ రెడ్డి గారు చెప్పినట్టు 19th నాడు ఒక మీటింగ్ అయింది, దాంట్లో అది మాట బయటకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి దాని నుంచి న్యూస్ బయటికి స్ప్రెడ్ అయ్యి ఇందాక ఎవరో ఒకళ్ళు మీడియా ద్వారా వచ్చిందన్నారు, అదన్నారు. కానీ ఎవరైనా కానివ్వండి, ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు బయటికి న్యూస్ ఐటమ్ ఇచ్చి ఉండొచ్చు, ఎక్కడో క్లోజ్ చేసేస్తామండి అని. వాళ్ళు ఒక్కళ్ళు 4-5 డిసిషన్ తీసుకుంటే కాదు కదండి. ఇన్ని థియేటర్స్ ఉన్నప్పుడు స్టాండ్ అలోన్ థియేటర్స్ లో ఇష్యూస్ ఉన్నాయి, అందరికి తెలిసిందే. ఎందుకంటే సర్వైవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాబ్లం అండి. ఇవాళ ఇప్పుడు ఎవరైతే నిర్మాతలు కొన్ని థియేటర్లు కొందరు లీజ్ లో రన్ చేసుకుంటున్నారో, ఆ లీజ్ హోల్డర్ కి ఎంత వెళ్తుందో అమౌంట్ మనకు తెలియదు. వాళ్ళు కంఫర్ట్ జోన్ లో కనుక ఒక 6 లక్షలు 5 లక్షలు 4 లక్షలు థియేటర్కి వస్తే పర్ వీక్ వాళ్ళు క్లోజ్ చేయాలని ఆ థాట్ వాళ్ళకి రాదు. అంటే సర్వైవల్ లేకనే ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ దాకా వచ్చింది. సో అది కూడా నా ఇష్యూ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో ఇక్కడ దాకా రాకుండా, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, దట్ మీన్స్ మంత్రి గారు డెఫినెట్ గా ఎక్కడో ఆయన ఈ విషయంలో హర్ట్ అయ్యారు. అంటే ఆయన ఇంత పెద్ద సినిమా పెట్టుకొని, ఇందాక దిల్ రాజు గారు కూడా అదే అన్నారు, 12వ తారీఖు ఆ సినిమా పెట్టుకొని మనం వీ కెనాట్ ఎఫర్ట్ టు ఇటువంటి డైలాగ్ రావడం బయటకు అన్నది. నేను అరవింద్ గారు అదే అన్నారు. మరి ఎవరు అలాంటప్పుడు మరి ఎందుకు గమ్మున ఉన్నారు? ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఇటువంటిది రాగానే ఖండించాల్సిన అవసరం ఉందండి. సో అట్లీస్ట్ హియర్ ఆఫ్టర్ ఒకటి మాత్రం చెప్పగలనండి, థియేటర్ క్లోజర్ అనేది ఎప్పుడు అంత ఈజీగా జరగదండి. రీజన్ ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే సినిమాలు తక్కువ ఉన్నాయి, ఓపెనింగ్స్ భారీగా వచ్చే సినిమాలు తక్కువ ఉంటాయి. సంవత్సరానికి గట్టిగా 30 సినిమాలు ఉంటాయేమో భారీగా వచ్చేవి. అలా ఉన్న సినిమాలు వస్తే దగ్గర పెట్టుకొని 2 వారాల్లో పెట్టుకొని క్లోజర్ అనే టాక్ రావడం అనేది నా ఉద్దేశం అయితే క్లియర్ గా ఇట్ ఈస్ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్. అంటే రాజ్ కందుకూరి గారు, నిన్న అల్లు అరవింద్ కామెంట్స్ చూస్తే థియేటర్ మూసివేయడానికి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకం, నేను ఎవరిని కూడా ఆ సమావేశాలకు వెళ్ళవద్దు అని చెప్పాను అని అన్నారు. అంటే మీటింగ్ అదే ఉద్దేశంతో జరిగిందని అర్థం వచ్చేలా నిన్న ఆయన వ్యాఖ్యలు కొంత అనిపిస్తున్నాయి. దానిపై ఏమంటారు? ఆయన ఉన్నది ఏంటంటే, ఆ మీటింగ్ ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, నాకు కమ్యూనికేషన్ లేదు అన్నారు. చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. నేను దాంట్లో లేను, నేను పార్ట్ కాదు, ఆ మీటింగ్ ఎప్పుడైందో నాకు తెలియదు, నాకేం తెలియదు అని ఆయన అన్నారు. ఇందాక ఇవాళ మళ్ళీ కూడా వచ్చింది, నిన్నదే రీప్లై చేశారు. బట్ ఆ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏ ఇష్యూలో వెళ్ళారు, ఎంత పెద్ద మంది కలిశారు, ఒక 10-15 మంది కలిసారా, లోకల్ గా కొన్ని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కలిసారా, ఉత్తరాంధ్రలో కలిసారా, 19th నాడు జరిగిన మీటింగ్ ఎంత మంది వెళ్ళారు, దాని స్ట్రెంత్ ఏంటి, ఆ స్ట్రెంత్ దాని మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ అన్ని ఇంప్లికేట్ చేస్తుందా, ఆ ఇంపాక్ట్ దీని మీద ఉంటుందా, దట్ షుడ్ బి థాట్ అండి. అంత సీవియర్ కాదు అది. దాన్ని చిలికి గాలివాన లాగా మారి ఎక్కడికో వెళ్ళిపోయి 2 రాష్ట్రాల దాకా వెళ్ళింది. ఎవరైనా దగ్గర ఒక పెద్ద సినిమా పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం ఏమన్నా ఎఫోర్డ్ చేయగలమా? చేయలేము. అది ప్యూర్లీ దెర్ ఈస్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. నాకు ఇప్పటికీ నా ఫీలింగ్ అదే. ఇప్పుడు ఏదైతే నిర్మాతలు బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే మేము అందులో అవుట్ ఆఫ్ 4 లేవన్నా కానీ, ఆయన సీనియర్ మ్యాన్ కదా ఆయన ఇండస్ట్రీలో. అరవింద్ గారు ఇందాక ఆయన అన్నమాట ఏంటంటే, నాకు చాలా ప్యాషన్ ఉంది సినిమా మేకింగ్, నా ప్రైమరీ అది. క్యూబ్ లో కూడా నేను ఓన్లీ బిగినింగ్ లో ఉన్నాను, నాకు దాంట్లో ఏం పెద్ద రోల్ లేదని అన్నారు ఆయన. దట్ మీన్స్ మరి ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ ఏషియన్ గానీ, సురేష్ గారు గానీ, వీళ్ళు గానీ ఎవరున్నా కూడా థియేటర్స్ రన్ అవ్వాలని కోరుకుంటారు కానీ క్లోజర్ అనేది జరగదండి ఎట్టి పరిస్థితిలో. ఓకే, రాజ్ కందుకూరి గారు, మనం చూసాం అంటే ఒకవేళ ఆయన సినిమాను ఆపాలనుకోవడం దుస్సాహసమే. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆయన ఇండస్ట్రీ సమస్యలను అడ్రస్ చేస్తున్నారు,
మనం ఎవరు వెళ్ళినా ఆ సమస్యలు పరిష్కార దిశగా చేస్తున్నారని అల్లు అరవింద్ అంటున్నారు. అవునండి. అంటే ఆ తరహాగా ఆలోచించారని ఆయన చెప్పకనే చెప్తున్నారు కదా. కాదండి, ఆయన అనేది మేము ఇంతకు ముందు వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఎప్పుడో లేకపోతే ఫ్యూ మంత్స్ క్రితం మన కల్కి సినిమా కోసం దత్తు గారి కోసం వెళ్ళారు. వెళ్ళి కలిసినప్పుడు మేము మా విషయం గురించే మాట్లాడాము. ఇంతకు మించి మేము అందరి కోసం, నలుగురు కోసం మేమే అడగలేదు, లేకపోతే మొత్తం ఇండస్ట్రీ కోసం మేము అడగలేదు. దానికి అందరు కలిసి ఒక ఎజెండా రెడీ చేయాలి, అది అప్పటికి రెడీగా లేదు ఎజెండా. అందుకని మేము ఆయన సినిమా టికెట్ అడిగాము. మనకు ఆయన కావలసిన వ్యక్తి, మమ్మల్ని వెంటనే గుర్తుపడతారు, వెంటనే సరే కింద ఎవరికో చెప్పారు, బెనిఫిట్ ఇచ్చారు, తీసుకున్నాం, వచ్చాము. ఏ నిర్మాత కూడా అంటే ఆయన వెర్షన్ ఇందాక మీరు కావాలంటే మళ్ళీ వినండి, దాంట్లో నిన్న మాట్లాడింది ఎవరి తప్పు వాళ్ళ బెనిఫిట్ చూసుకుని వచ్చేస్తున్నాం కానీ ఇండస్ట్రీకి ఏం చేయలేకపోయాము అని. నేను నిన్న మొన్న మన ఇంటర్వ్యూలో అన్నది ఏంటంటే, మనకి కావాల్సిన వ్యక్తి, ఇండస్ట్రీకి ఎంతో కావాల్సిన వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు దిస్ ఇస్ రైట్ టైం. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ ఇండస్ట్రీ బెనిఫిటే కదండి. ఇక్కడ సర్వైవల్ కోసమే ఉన్నాం అందరం కూడా. రోజు లేచిన దగ్గర నుంచి రోజీగా లేదండి లైఫ్. ఇక్కడ చాలా స్ట్రగుల్ ఉంది. అనుపమ్ గారిని అడగని చెప్తా, ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంది లైఫ్. రోజు చూడడానికి రోజీగా కనిపిస్తుంది, హ్యాండ్ టు మౌత్ ఉంటుందండి అందరికి ఇక్కడ. అంటే నిజంగా మనకు వచ్చేటువంటి 10% 15% సక్సెస్ రేట్ ఉంది, 80-85% స్ట్రగుల్ ఉన్నప్పుడు చిన్న ఇష్యూ కూడా అందరినీ బాదర్ చేస్తుంది. రాబోయే 3 months లో అగ్రిమెంట్లు అయిపోయిన సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ కూడా ఏంటి ఇలా జలక్ పడిందే మనకి, ఏంటి బంద్ అంటున్నారు, ఇది అంటున్నారని మొత్తం డిస్టర్బ్ అయ్యారండి. దానివల్ల ఏమవుతుంది, ఉన్నది ఇంత అయితే స్ప్రెడ్ అయిన న్యూస్ అంతా, దానివల్ల లేనిపోని మిస్అండర్స్టాండింగ్ స్కోప్ వస్తుంది. ఇప్పటికైనా వీటికన్నీ తెరపడి అట్లీస్ట్ ఇవన్నీ ఫ్యూచర్ డేస్ బాగుండి ఇప్పటికైనా అందరూ ఒక నలుగురు కలిసి, ఇందాక అనుపమ్ గారు అన్నట్టు ఏదైతే వెంటనే ఖండించి ఉండాల్సిందేనంటే కరెక్ట్ టైం ఉంటుందండి. ఎగ్జిబిటర్ సెక్టర్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, వీళ్ళందరూ మాట్లాడుకోవడం టైం పడుతుందని. అప్పటికే నా వర్రీ ఏంటంటే జరిగే డ్యామేజ్ ఏమైనా జరిగిపోతుందేమో, ఇమ్మీడియట్ ఎవరో ఒక ఇండస్ట్రీ నుంచో ఛాంబర్ నుంచో అలాంటిది ఏమి ఉండదు, మేము మాట్లాడుతున్నాం అని అన్న కానీ బాగానే ఉండేదేమో నా ఫీలింగ్, అంతకన్నా ఏం లేదండి. ఓకే, అంటే త్వరలో పవన్ కళ్యాణ్ కలుస్తామని అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్రనటుడు. ఆయన ఈ లేఖను సంధించి 3 రోజులు అయిపోయింది. 2 ఆయన హట్ అయ్యారు, మిస్కమ్యూనికేషన్ అయ్యింది అన్నది అల్లు అరవింద్ కానీ, దిల్ రాజు కానీ, అనుపమ్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటేనండి, డిప్యూటీ సీఎం గారు అన్నది, మీరు మనం సీఎం గారిని ఎవరైనా కలిశారా అన్నారు. ఆయన ఎగ్జాక్ట్ వర్బాటం చూడండి, మీరు ఎవరినైనా ఇండస్ట్రీ తరఫున వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా అన్నారు ఆయన మరి అన్న విషయంలో మరి మళ్ళీ అదే అడిగి. బట్ రాజ్ కందుకూరి గారు పవన్ కళ్యాణ్ అది ప్రస్తావించారంటే ఆయన అర్థంలో ఇండస్ట్రీ అందరూ కలిసి రావాలన్న ఉద్దేశం ఉండొచ్చు కదా. ఒక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలవడం వేరు, సమస్యలను విన్నవించడం వేరు, అలాగే గౌరవంగా కలిసి ఇండస్ట్రీని మీరు మాకు మీ ప్రోత్సాహం అందించాలని అందరూ సంఘటితంగా అడగడం వేరు. ఈ మూడింటికి చాలా తేడా ఉంది. అంటే ఏమంటే ఛాంబర్ నుంచి కనుక రిప్రజెంటేషన్ వస్తే, ఛాంబర్ బయట కనుక ఎవరికైనా ఇష్యూస్ ఉంటే త్రూ ఛాంబరే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాంబర్ లో ఉన్న ప్రొడ్యూసర్ ఒకళ్ళు వ్యక్తి ఉన్నారు, ఆయన సీనియర్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి వెళ్ళి మనం చెప్పొచ్చు కదా ఛాంబర్ లో ఏమైనా ఉంటే. ఆయన ఎట్టి ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచో ఛాంబర్ నుంచో మనం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం రిప్రజెంటేషన్. దట్ ఈస్ ది రైట్ బాడీ టు రీచ్ గవర్నమెంట్ అండి. ఒక గవర్నమెంట్ ని రీచ్ అయినప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలంటే దట్ ఈస్ ద ఓన్లీ ఛానల్ వి కెన్. అంటే ఇప్పుడు అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఆగస్ట్ అంటే దాదాపు ఒక 9-10 నెలలు సమయం కూడా అయిపోయింది. మీరు అంటున్నారు కదా, అంటే మీకు మంచి ఛాన్స్ ఉంది, మీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మీ తరపున మాట్లాడిన వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు కలవలేదన్న అంశం ఎవరికైనా కొంచెం హట్ చేసేదే కదా. రెండోది మీరు సమస్యల పరిష్కారానికి ఒక మంచి పరిష్కారం అక్కడ ఆల్రెడీ ఉంది కదా. సార్ డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాం సార్, కలవని కాదు, డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాం. ఆయన ఇప్పుడు షూటింగ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటారు, టైం తీసుకుంటాం సార్. ఒకవేళ ఖాళీగా ఉంటే డెఫినెట్ గా కలుస్తాం సార్. ఓకే, 100% రాబోయే 1 month లోపల ఈ ఇష్యూస్ అన్ని తీసుకెళ్లి ప్రాపర్ గా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, మళ్ళీ అలాగే మంత్రివర్యుల్ని ఖచ్చితంగా కలుస్తామండి. కలిసి ఈ విషయంలో రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ గా కూడా ఈ 30th ఇంకొక మీటింగ్ ఉంది, ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్లి ఏ ప్రాపర్ ఇష్యూస్ ఉన్నాయో ఖచ్చితంగా వెళ్తామండి ఈసారి.